డెవలప్మెంట్ అంటేనండి ఆంజనేయ నగర్ కాలనీ అనేది ఇరిగేషన్కి సంబంధించిందండి. ఇరిగేషన్కి సంబంధించిన మన కాలనీలో చాలా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. చాలా వరకు మనము దీన్ని మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి ఇక్కడ జరుగుతున్నది ఏ ఒక్క ఫ్రీ స్పేస్ అనేది మన అంటే ప్రాపర్గా యూటిలైజేషన్ లేకుండా ఎవరికో రెంట్లకు ఇచ్చేయడమో, లేకపోతే బండ్లు పెట్టుకోవడానికి, టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడానికి, ఫుట్పాత్లు నడవడానికి లేదు. ఇవన్నీ పక్కన పెడితేనండి మనకి పార్క్ ఇనాగ్రేషన్ జరిగి 2023లో జరిగిందండి. 2023లో ఇనాగ్రేషన్ జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ప్రస్తుత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అయితే ఎన్నో సార్లు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటే లాస్ట్గా 2024లో వర్క్ స్టార్ట్ అయిందండి. బట్ ఎవరో అనంటే ఈ కేసు మేము ఫైల్ చేసామండి ఆల్రెడీ హైడ్రాతో. ఎందుకనంటే ఇదివరకు ఒక ముస్లిం ఫ్లాగ్ పెట్టేసి మేము పనులు చేయనివ్వము, ఈ ల్యాండ్ మాకు కావాల్సిందే, అది ఇది అని అంటే ఇది జరిగిన తర్వాతే మేము హైడ్రాకి వెళ్ళడం జరిగింది. హైడ్రాకి వెళ్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారండి మాకు. ఆ రోజున కూడా ఆల్మోస్ట్ ఒక 10 days వరకు మా కాలనీ మొత్తము పోలీసులతో నిండిపోయి ఉందండి. ఎందుకంటే ఇది మతపరమైన సమస్య. ఇది యాక్చువల్గా మతపరమైన సమస్య కాదు, కానీ తీసుకొచ్చినా పర్వాలేదు, మేము ముందుకెళ్తామని చెప్పేసి కాలనీ వాసులు ముందుకెళ్ళామండి. వెళ్ళినందుకు గాను మాకు హైడ్రా మద్దతుగా నిలిచినందుకు ఫెన్సింగ్ వేశారు. ఆ తర్వాత మన లోకల్ జడ్సీ గారిని కలవడం జరిగిందండి. అప్పుడు మన వర్క్ స్టార్ట్ అయినప్పుడు అభినవ్ గారు ఉన్నారండి. అనకూడదండి, లేడీ ఆఫీసర్ అయ్యుండి తను ముస్లిం ఫ్లాగ్ ఉన్నా కూడా ముందుకొచ్చి పని ప్రారంభించారండి. బట్ ఏ ఒత్తిళ్ల కారణంగానో తెలియదు, పని స్టార్ట్ చేసిన వారం రోజులకి ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. పని స్టార్ట్ చేసిన విత్-ఇన్ 1 week ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే గవర్నమెంట్ జాబ్ అన్నాక ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మాకు హైడ్రా నుండే కాదు పోలీసుల నుండి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి అని అడిగితే పిల్లా జల్లాతో కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ మేము ఇస్తాము, వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయమండి అని చెప్పినా కానీ వస్తే అసలు నువ్వు ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నావు, నాకు చేయాలనిపినప్పుడు చేస్తాను, మీరు అసలు నా దగ్గరికి ఇంకా చేస్తాము వెళ్ళిన ప్రతిసారి 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, 4 నెలలు ఆగండి, ఇదే. అయితే పర్వాలేదు, విసిగిపోయి మళ్ళీ హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. హైడ్రాని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా అండి, స్పీకర్లో పెట్టి మాట్లాడితే మన కమిషనర్ గారు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డే మరుసటి రోజే నేను పని ప్రారంభించేస్తాను, కంప్లీట్ చేసేస్తాను, డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నారు. మేము ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆగామండి. ఇప్పుడు చెప్పండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయండి?